వెల్కమ్ టు S4 మీడియా. బెజవాడ అంటేనే మొట్టమొదటి గుర్తొచ్చేది ఆటోనగర్. ఆసియాలోనే పేరున్నటువంటి ఆటోనగర్గా పేరున్నటువంటి విజయవాడ ఆటోనగర్. ప్రస్తుతం మనం విజయవాడ ఆటోనగర్లో అవుతున్నాము. విజయవాడ ఆటోనగర్ అనేది 1963లో ఈ యొక్క ఆటోనగర్కి బీజమని చెప్పాలి. అప్పటి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చొరవతో బెజవాడలో ఆటోనగరాన్ని ప్రారంభించారు. ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఈ యొక్క ఆటోనగర్ను శంకుస్థాపన చేశారు. దాదాపు 275 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆటోనగర్ అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆటోనగర్ ఒక రోజు కూడా పెరుగుతూ అయితే ఉంది. దాదాపు ఆటోనగర్ పైన 150,000 మంది ఏదైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే ఆధారపడి ఉన్నారు. రకరకాలుగా ఏదైతే ఉందో పైన వెళ్ళే విమానం, కింద వెళ్ళే ట్రైన్ మినహాయించి మిగిలిన 4 చక్రాల నుంచి 16 చక్రాల టైర్ల వరకు ఏదైతే వెహికల్ అయితే ఉందో ఆ వెహికల్కి సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా ఇక్కడ విజయవాడ ఆటోనగర్లో తయారవుతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు దాదాపు 16 రాష్ట్రాలకు సంబంధించినటువంటి లారీలు కానీ బస్సులు కానీ ఇక్కడ బాడీ బిల్డింగ్ అయితే కడతా ఉండేవాళ్ళు. లారీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో బాడీ కట్టడంలో బెజవాడ అనేది బాగా ఫేమస్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ రోజున BS4 మోడల్స్ రావడం వల్ల ఈ బాడీలు కూడా తగ్గడం అయితే జరిగింది. పాత అంతా కూడా మినిమం 15 సంవత్సరాల సర్వీస్ అయిన తర్వాత ఆ బళ్ళని అయితే స్క్రాప్కి పెట్టడం వల్ల ఇక్కడ ఉపాధి అయితే తగ్గుతుందని చెప్తున్నారు. ఈ బెజవాడ ఆటోనగర్ అనేది దాదాపు లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ ఆటోనగర్ అనేది అన్నపూర్ణంగా మారింది. ఎంతమంది ఈ ఆటోనగర్ పైన జీవిస్తున్నారని చెప్పడానికి కూడా మాటలే చెప్పలేము. దాదాపు ఈ ఆటోనగర్లో వర్క్ చేయడానికి రోజువారీగా దాదాపు 50,000 మంది కూడా ఇక్కడ ఉపాధి పొందడానికి అయితే వస్తారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి కార్మికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆటోనగర్ మీద అయితే వచ్చి జీవిస్తున్నారు. బీహారు, బెంగాల్, ఒరిస్సా నుంచి కూడా ఇక్కడ పనిచేయడానికి అయితే వస్తున్నారు. వెల్లర్గా కానీ బాడీ బిల్డర్ కట్టడానికి కానీ దాదాపు ఇక్కడ 15,000 మంది అయితే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు ఈ ఆటోనగర్ మీద జీవిస్తున్నారు. ఈ ఆటోనగర్ అనేది దాదాపు 150,000 మంది కార్మికులకు అన్నపూర్ణగా అయితే మారింది. విజయవాడ ఆటోనగర్లో ఎటువంటి పరికరాలు తయారు చేస్తారు, విజయవాడ ఆటోనగర్లో ఎటువంటి రిపేర్ చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధి ఏంటి అనేది తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. రండి వచ్చేయండి నాతో పాటు.